ఖమ్మం భద్రాద్రి జిల్లాలో నిన్నటి వరకు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ఎండలకి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఎండల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. 4 రోజుల వరకు 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాక ప్రస్తుతం 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు. జిల్లాలో ఎండల తీవ్రత అయితే తగ్గట్లేదు. నిన్న మొన్న కొంచెం తగ్గినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపుగా మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడిగా ఇబ్బంది అవుతుంది. అంటే రోడ్ల మీద జనసంచారం కూడా తగ్గిన పరిస్థితి. ఏంటి ఎట్లా అనిపిస్తుంది? ఎండలు బాగుంది, బాగా తీవ్రత బాగా ఉంది. బయటకు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. వాన పడితే కానీ ఏమన్నా వాతావరణం కూలింగ్ ఫంక్షన్లు పోయి కూడా పరిస్థితి లేకుండా ఉంటుంది అన్నమాట. కార్యక్రమాలు పెళ్లిళ్ళకి ఘోరంగా ఉంది పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏమనిపిస్తుంది ఎండలు చూస్తే? రోజుకు 2 సార్లు వ్యాపారానికి వెళ్ళలేదండి. వారంలో 1 రోజు 2 రోజులు బయటకు వెళ్లాల్సి వస్తుంది ఈవినింగ్ టైంలో. అది బాగా హీట్ ఎక్కువ ఉంటుంది. అవును, బండి మీద వెళ్తే కూడా బాగా వేడి, తార్ రోడ్డుకు కూడా బాగా వేడి ఎక్కువైపోతుంది. అది థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పనులు చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఏమనిపిస్తుంది? ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండ చాలా టెంపరేచర్ బాగా పెరిగిపోయింది సార్. చెప్పాలంటే గ్లోబల్ వార్మింగ్ అవన్నీ ఉన్నాయి, కానీ మన దగ్గర చెట్లు ఎట్లా పడితే అట్లా కట్ చేస్తున్నారు. చెట్లను బాగా పెంచాలి. అదే ఎలా అనిపిస్తుంది? ఎండ బాగా తీవ్రత బాగుందన్న. చాలా ఇబ్బంది పడుతున్నాం. వెనక ప్యాసింజర్లు కూడా మాకు దూరాలనే ఇబ్బందిగా ఉంది చాలా. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానంగా వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటు మొత్తం మీద ఇదే పరిస్థితి. దాదాపుగా 2 రోజులు నిన్న మొన్న కొద్దిగా తక్కువగా అనిపించినప్పటికీ అంటే ఉష్ణోగ్రత మొన్నటి వరకు 4 రోజుల క్రితం 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఖమ్మం భద్రాద్రి జిల్లాలో నమోదైంది. కానీ ఇప్పుడు కొంచెం తగ్గినప్పటికీ అంటే 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఇప్పుడు నమోదు అవుతున్నప్పటికీ జనం మాత్రం బయటికి రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఉక్కపోత ఎక్కువగా ఉంది. అదేవిధంగా వాతావరణంలో వేడి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. అందుకోసమే చాలామంది 10-11 గంటల నుంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇబ్బందులు పడుతూ కూడా పనులు చేసుకోవడానికి, అంటే పనులు చేసుకోకపోతే గడిచేది కాదు కాబట్టి తప్పనిసరిగా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ కూలీలు కూడా చాలా ఇక్కట్లు పడుతున్నారు. అయితే మరోవైపున సింగరేణిలో మాత్రం ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నదని చెప్తున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల కావచ్చు, అదేవిధంగా ఋతుపవనాల రాక ఆలస్యం వల్ల కావచ్చు. ఋతుపవనాల రాక ఆలస్యంగా కావడంతో ఈపాటికి గత ఏడాది అయితే ఈపాటికి కొంత వర్షాలు వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం ఖమ్మం భద్రాద్రి జిల్లాలో అసలు వర్షం అనేది కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా కనపడుతుంది.